కగారు పేరుతో గత 2 నెలలుగా దండకారణ్యంలో కరేగుట్ల దగ్గర ములుగు ఇలా బాటలో ఛత్తీస్గఢ్ బాటలో జరుగుతున్నటువంటి అన్ని కూడా మొత్తం భారతదేశంలో పౌర సమాజం ఖండిస్తున్నది, నిరసిస్తున్నది. వామపక్షాలు, తర్వాత ప్రజాతంత్ర శక్తులు, పౌర హక్కుల సంఘాలు కూడా నిరసన ధర్నాలు జరుపుతున్నాయి. శాంతి చర్చలకని మావోయిస్టు సిద్ధమైన తర్వాత కూడా ఇంకా దాన్ని కొనసాగిస్తూ అదే కోవలో నిన్న విశాఖ ఏజెన్సీలో గాజాల రవితో పాటు ముగ్గురిని, అంటే ఆయనతో పాటు ఇద్దరిని, అంటే ముగ్గురిని మొత్తం చంపడం అనేది చూస్తే ఉంటే ఇవన్నీ కూడా మూటకి వనుకుంటారనేది అర్థమవుతా ఉంది. దీనిపైన న్యాయ విచారణ జరపాలని సిపిఐ మొదటి నుంచి కోరుతున్నది. డి రాజా గారి స్పష్టం చేశారు. నంబూరు కేశవరావు ఎప్పుడైతే ఆయన ఎన్కౌంటర్ అయింది అప్పటి నుంచి చెప్తూ వచ్చారు. అయినా కూడా ఇప్పటి వరకు మోడీ ప్రభుత్వం మొండిగా వేరుస్తుంది, కక్షాధిపతితో వేరుస్తున్నది. నక్సలిజాన్ని అంతం చేసే దశలో మరి అమిత్ షా అడుగుజాడల్లోనే అమిత్ షా చెప్పింది మోడీ విని దాన్ని ఎట్లా చేసి 2026 మార్చి వరకే అంతం చేద్దామనే దానిలో పోవడం అనేది ఇది దుర్మార్గం. మరి మన రాజ్యాంగానికి ఉల్లంఘనకు పాల్గొన్నట్టు, రాజ్యాంగం పూర్తిపడుతున్నట్టుగా మేము భావిస్తున్నాం, తీవ్రంగా కలిసినాం. మరి ఏదైనా మావోయిజాన్ని ఇక్కడ మావోయిస్టులు అంతం చేస్తాం అనేది ఎప్పుడు కూడా జరిగే పని కాదు. కమ్యూనిస్టులు, వామపక్ష ప్రజాతంత్ర శక్తులు మనసు లేని సిద్ధాంతం పనిచేస్తున్న వాళ్ళు కాబట్టి ఏదైనా సమాజంలో అందరూ అంతరాలు లేని సమాజం కావాలని, సమాజం కావాలని లక్ష్యంతో పనిచేస్తున్నారు కాబట్టి ఎవరు ఆపలేదని చెప్పి